ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏం జరగబోతోంది? ఢిల్లీ నుంచి వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్తో మాట్లాడదాం. వెంకటేష్ చెప్పండి. సో ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా నిర్వహించాం లాంటి మొత్తం వివరాలని కాసేపటి క్రితమే త్రివిధ దళాల ప్రెస్ మీట్లో మనం చూసాం. సో వాట్ నెక్స్ట్? ఢిల్లీలో ఏం జరుగుతోంది వెంకటేష్? ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. 25 నిమిషాల వ్యవధిలోనే మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. ఏకంగా 100 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకెళ్లి మన వాయుసేన, భారత వాయుసేన ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. సో ప్రధానంగా ఇటు ముంబై ఉగ్రదాడులకు, పార్లమెంట్ అటాక్ చేసినటువంటి ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చినటువంటి బహావల్పూర్, ఇది చాలా డీప్ పాకిస్తాన్ లో ఉంది. లాహోర్ దాటి ముందుకు వెనక్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. దాదాపు 100 కిలోమీటర్ల డీప్ పాకిస్తాన్ లోకి వెళ్లి దాడులు చేసి బహావల్పూర్ లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ ను ధ్వంసం చేసింది. సో జరిగినటువంటి 9 దాడుల్లో ఇదే చాలా డీప్ స్ట్రైక్ గా మనకు ఇప్పటివరకే కేంద్ర ప్రభుత్వం వెల్లడించినటువంటి పరిస్థితి. ఈ రోజు కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ నేతృత్వంలో జరిగినటువంటి మీడియా సమావేశంలో ఇటు ఆర్మీ తరఫున సోఫియా ఖురేషి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా వెల్లడించినటువంటి సందర్భం మనం చూసాం. కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే ఆపరేషన్ సింధూర్ ముగిసింది, విజయవంతమైంది. కంప్లీట్ గా ఎక్కడెక్కడైతే పీఓకేలోనూ అలాగే అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బహావల్పూర్ లో కూడా దాడి జరపడం ద్వారా భారత్ తన సత్తాను చాటి చెప్పింది. సో అయితే ఈ దాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏవి వెల్లడించలేదు. కేవలం దీనికి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ మాత్రమే ఈరోజు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ఈ రెండింటికి సంబంధించినటువంటి మహిళా ఆఫీసర్స్ మాత్రమే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సో చాలా స్ట్రాటజిక్ గా మహిళల ద్వారా, ఈసారి మహిళా అధికారుల ద్వారా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. తొలుత కేంద్ర విదేశాంగ కార్యదర్శి ఈ ఘటనకు సంబంధించినటువంటి కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఇచ్చారు. ఎందుకు ఈ దాడి జరపాల్సి వచ్చింది దానికి సంబంధించినటువంటి కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. పార్లమెంట్ అటాక్ గానీ, తర్వాత ముంబై ఉగ్రదాడులు గానీ, ఆ తర్వాత పహల్గాం గానీ అదే స్థాయిలో ఉన్నటువంటి దాడిని ఖచ్చితంగా నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ ఉగ్ర దాడులకు పాల్పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఒక ప్రియంటివ్ అటాక్ తాము చేశాము, ఒక డిటరెన్స్ కోసం దీన్ని తీసుకొచ్చామనేటువంటి విషయాన్ని క్లియర్ గా చెప్పారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా ఈ ఉగ్రదాడికి పాల్పడినటువంటి వారికి ఖచ్చితంగా తగిన శిక్ష విధించాలని భద్రతా మండలి కూడా ఇటీవల ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. సో ఆ స్టేట్మెంట్ లో ఆ భద్రతా మండలి ఇచ్చినటువంటి ఒక సూచనలు, సలహాల మేరకే ఈరోజు భారత ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుని ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ లో ఉన్నటువంటి, అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నటువంటి అన్ని ఉగ్రవాద శిబిరాలపైన ఈరోజు దాడులు చేసింది. మొత్తం 21 ఉగ్రవాద శిబిరాలను ఐడెంటిఫై చేయగా 9 ఉగ్రవాద స్థావరాలపైన ఈరోజు 25 నిమిషాల్లో దాడి చేసి వాటిని నేలమట్టం చేశారు. సో వెంకటేష్, పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ రియాక్షన్ ఇదంతా కూడా, సో మనం ఎంతవరకు ఇంకా ప్రిపేర్డ్గా ఉన్నాం? ఇప్పుడు ఒకవేళ కనుక పాక్ నుంచి ఒక నెక్స్ట్ మూవ్ లాంటిది వస్తే సివిలియన్స్ కానీ లేకపోతే దేశం మొత్తం ఏ విధంగా ప్రిపేర్డ్గా ఉంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా పాకిస్తాన్ లో ఒక ఎమర్జెన్సీ ప్రకటించారు, నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. కాసేపట్లో అక్కడ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం కూడా జరగబోతోంది. తాము కూడా రెస్పాన్స్ ఇచ్చేటువంటి అవకాశం, అధికారం ఉందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. సో ఆ నేపథ్యంలోనే అక్కడ కూడా సెక్యూరిటీ మీటింగ్ జరుగుతుంది. అలాగే ఇటు పాకిస్తాన్ కూడా ఎల్ఓసి వెంట, నియంత్రణ రేఖ వెంట పెద్ద ఎత్తున షార్ట్ ఆర్మ్స్ కాకుండా భారీ ఎత్తున ఫిరంగులను పేలుస్తుంది. ఫలితంగా భారత పౌరులు కూడా దాదాపు 10 మంది వరకు చనిపోయినట్టు సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి ఇంకా అధికారిక సమాచారం రావాలి. సో భారీ ఎత్తున షెల్లింగ్ కు పాల్పడుతుంది. దాదాపు 3,300 కిలోమీటర్ల ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ మనం పాకిస్తాన్ తో షేర్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ మొత్తం కంప్లీట్ గా ఇండియా ప్రిపేర్డ్ గా ఉంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టారు. ఎటువంటి ఈవెంచువాలిటీ వచ్చినప్పటికీ, ఎలాంటి ఎస్కలేషన్ వచ్చినప్పటికీ కూడా తాము ప్రిపేర్డ్ గా ఉన్నాం, దాన్ని తిప్పికొడతామని ఈ కొద్దిసేపటి కింద జరిగిన మీడియా సమావేశంలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. అలాగే ఇటు కేంద్ర విదేశాంగ శాఖ కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలు ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఇండియా ఇప్పటికే ప్రిపేర్ అయిపోయింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్ కూడా ఈ సరిహద్దు రాష్ట్రాల్లో నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ప్రజలు ఒకవైపు సంసిద్ధత చేస్తున్నారు, అలాగే ఇటు మన భారత సైన్యాన్ని కూడా కంప్లీట్ గా ఎటువంటి ఈవెంచువాలిటీ వచ్చినా కానీ ఎదుర్కొనేందుకు అవసరమైనటువంటి సంసిద్ధతను క్రియేట్ చేశారు. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.